వైసీపీ, టీడీపీ నేతలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతూ వచ్చేశారు. వైసీపీకి బలమైన దన్ను ఎవరైనా ఉన్నారు అంటే అది రోజా మాటలే. అటువంటి రోజా ఈరోజు ఎమ్మెల్యే పదవి నుండి ఓడిపోవాల్సి వచ్చింది. ఇక తను ఒక్కసారిగా ఓటమి పాలైందని తెలుసుకున్న టీడీపీ నేతలతో పాటు ప్రజలు సైతం తనని విమర్శిస్తూ వచ్చేశారు. విపరీతంగా ట్రోలింగ్స్ మొదలుపెట్టేశారు. అలానే తన ఆస్తుపాస్తులపై కూడా దాడికి దిగుతూ కనిపించేశారు. వీటన్నిటిని ఒక్కసారిగా ఎదుర్కోలేకపోయిన రోజా ఇప్పుడు మీడియా ముందుకి వచ్చి తనదైన రీతిలో ఫైర్ అవుతూ వచ్చేస్తారు. పదవిలో ఉన్నప్పుడు నచ్చినట్లు మాట్లాడిన రోజా ఈరోజు ఓడిపోయిన రోజు ఏం మాట్లాడుతుందో అన్నట్లు మీడియా ఎదురు చూపులు చూసింది. ఇక వైసీపీ నేతలు కూడా రోజా నోటంట మాట రావట్లేదేంటి అంటూ ట్రోలింగ్స్ మొదలు పెట్టేశారు. వీటన్నిటిపైన రోజా అయితే ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోతుంది. అయితే నేను ఏ డబ్బు ఖర్చు పెట్టి నేను పదవిలోకి రాలేదని, నన్ను నమ్మి నాకు ప్రజలు ఓట్లేశారని, ఈరోజు కావాలని నన్ను ఓడించారంటూ బాధపడుతూ మీడియా ముందు అయితే దుఃఖాన్ని వెల్లడిస్తూ వచ్చేసింది. ఈ విషయం పైన కొన్ని మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి.